ప్రొఫెసర్ పురుషోత్తం గారు ఆయన పుస్తకం రాశాడు. ఆయన జీవితాన్ని కలిపి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఇదే ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ ప్రెస్ క్లబ్లో ఆయన సభకు వచ్చాడు ముఖ్య అతిథిగా. నేను ఆ వేదిక మీద ఉన్నా. ఆనాడు నేను అడిగాను, ఆ రోజు మీరు మాట్లాడిన మాట ప్రకారం, ఢిల్లీలో మాట్లాడిన మాట ప్రకారం మా బాధ పురుషోత్తం గారు ఉద్యమం మొదలైనప్పటి నుంచి మాతో ఉన్నారు, ఈ సమస్యని ఈ పుస్తకంలో వ్యక్తమైంది, ఈ తెలంగాణ సమస్య పుస్తకంలో వ్యక్తమైందంటే ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు నేను మాదిగలకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత పార్టీ నాయకుడయ్యాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన చాలా సభల్లో ప్రకటించాడు. దానితో పాటు ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడు చేవెళ్ళే డిక్లరేషన్ అంటాం దాన్ని, మల్లికార్జున ఖర్గే గారు ఆ డిక్లరేషన్ ఇచ్చారు. ఆనాడైన మొదటి పాయింట్ ఏముందంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనే ఉంది.